హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు డీఏ, డీఆర్ అరియర్స్ చెల్లింపుల తాజా సమాచారం గురించి తెలుసుకుందాము. వీరందరికీ సోమవారం నాటికి జమ అనేది అప్డేట్ రావడం జరిగింది. మరి ఎవరెవరికి ఏమిటి అనే పూర్తి సమాచారాన్ని వీడియోలో తెలుసుకున్నాము. వీడియోనైతే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు సంబంధించిన కరువు భత్యం డీఏ మరియు కరువు ఉపశమనం డీఆర్ బకాయిల చెల్లింపుల ప్రక్రియ ఇప్పుడు ఒక కీలక దశకు చేరుకుంది. గత కొద్ది రోజులుగా ఈ బకాయిల విడుదల కోసం ఎదురుచూస్తున్న వేలాది మంది ఉద్యోగులకు మరియు విశ్రాంత ఉద్యోగులకు సోమవారం నాటికి వారి వారి బ్యాంకు ఖాతాల్లో నగదు జమ అయ్యే అవకాశం ఉందని అత్యంత విశ్వసనీయ సమాచారం అందుతోంది. ఈ చెల్లింపులకు సంబంధించి క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుంది, ఎవరికి ఎన్ని విడతల డబ్బులు అందుతున్నాయి అనే విషయాలను ఇప్పుడు మనము చాలా లోతుగా అయితే విశ్లేషిద్దాము. మొన్నటి రోజున ప్రభుత్వం కొంతమందికి ఈ అరియర్స్ విడుదల చేసినప్పుడు ఒక విచిత్రమైన పరిస్థితే కనిపించింది. కేవలం 10% మందికి మాత్రమే 6 విడతల బకాయిలు, అంటే దాదాపు 60 నెలలకు సంబంధించిన పూర్తి మొత్తం జమ అయింది. కానీ దురదృష్టవశాత్తు మరొక 5-10% మందికి అసలు ఒక్క రూపాయి కూడా అందలేదు. ఇది వారిలో కొంత ఆందోళన కలిగించింది. అయితే మెజారిటీ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు మాత్రం 3 విడతల బకాయిలు ఇప్పటికే అందాయి. ప్రస్తుతం ఉద్యోగ సంఘాల నేతలు చెబుతున్న సమాచారం ప్రకారంగా ప్రభుత్వం నిధులను విడతల వారీగా విడుదల చేస్తోంది. కాబట్టి ఇప్పుడు 3 విడతలు పొందిన వారందరికీ కూడా భవిష్యత్తులో ఖచ్చితంగా మిగిలిన 3 విడతలు కలిపి మొత్తం 6 విడతల బకాయిలు అందుతాయి. మీరు మీ మొబైల్ ఫోన్ లేదా ఆన్‌లైన్ ద్వారా పేమెంట్ స్టేటస్ చెక్ చేసుకున్నప్పుడు వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అని కనిపిస్తే దాని అర్థము మీ బిల్లులు ట్రెజరీలో ఆమోదించబడ్డాయి. కేవలం నిధుల విడుదల కోసం సర్వర్ వేచి ఉంది అనైతే అర్థము. నిధులు సిద్ధంగా ఉన్నాయని సమాచారం అందుతోంది. కాబట్టి ఈ స్థితిలో ఉన్న బిల్లులన్నీ సోమవారం నాటికి క్లియర్ అయ్యి నగదు క్రెడిట్ అవుతుంది. ఇక జూలై 1, 2018 కంటే ముందుగానే పదవీ విరమణ చేసిన పెన్షనర్ల విషయానికే వస్తే వీరందరికీ సంబంధించిన అన్ని అరియర్ బిల్లులను నేరుగా ట్రెజరీ కార్యాలయం వారే తయారు చేసి సబ్మిట్ చేస్తారు. కాబట్టి వీరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా నగదు జమ కావాలి. ఒకవేళ ఇంకా రాని వారు ఉంటే సోమవారం వరకు వేచి చూడటం ఉత్తమం. మరొక ముఖ్యమైన విభాగం ఏమిటంటే 2020 డిసెంబర్ లోపు రిటైర్ అయిన వారు. వీరికి బకాయిలు 2 వేర్వేరు రూపాల్లో అందుతాయి. ఎందుకంటే వీరు బకాయిలు రావాల్సిన కాలంలో కొంతకాలం ఉద్యోగంలో ఉన్నప్పుడు ఉన్నారు. మరికొంతకాలం పెన్షనర్లుగా ఉన్నారనమాట. సో, కొంత ఉద్యోగుల పార్ట్‌కి ఒక లెక్క, పెన్షనర్ అయిన తర్వాత సో, ఆ పార్ట్ 2 అన్నట్టుగా దానికో లెక్క ఉంటుంది. రెండిటిని కలిపి చెల్లిస్తారు. సో, వీరు సర్వీస్‌లో ఉన్న కాలానికి సంబంధించిన పాత ఆఫీస్ టీడీఓ గారు బిల్లును సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అయితే ఈ కాలం గడిచిపోయి చాలా రోజులు అవుతున్నందున గతంలో పంపిన బిల్లు నంబర్‌లు సిస్టమ్‌లో ఎక్స్‌పైర్ అయి ఉండొచ్చు. అటువంటి సందర్భంలో మీ డీడీఓ గారు ఆ బిల్లును మళ్ళీ రీసబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇలా రీసబ్మిట్ చేసిన వారికి మాత్రమే ఇప్పుడు బిల్లులు మంజూరవుతున్నాయి. ఒకవేళ మీకు ఉద్యోగ కాలం బకాయిలు రాకపోతే వెంటనే మీరు మీ పాత డీడీఓ గారిని కలిసి ఆ బిల్లులు రీసబ్మిట్ అయ్యేలా చేసుకోండి. అయ్యాయో లేదో వెరిఫై చేయించుకోవడం చాలా అవసరము. ఇక మీరు రిటైర్ అయిన తర్వాత కాలానికి సంబంధించిన బకాయిలను ట్రెజరీ వారే నేరుగా ప్రాసెస్ చేస్తారు. కాబట్టి ఆ మొత్తం సులభంగానే జమ అవుతుంది. కానీ ఇక్కడ ఒక చిక్కు ఉంది. కొన్ని ట్రెజరీ కార్యాలయాల్లో సర్వీస్ కాలపు బిల్లు రీసబ్మిట్ కాకపోతే దాని తర్వాతి పెన్షన్ కాలపు బిల్లును కూడా హోల్డ్‌లో పెడుతున్నారు. దీనివల్ల పెన్షనర్లు తమ 2 రకాల బిల్లుల స్థితిని ట్రెజరీలో సరిచూసుకోవాలి. అలాగే 2021 జనవరి నుండి 2021 డిసెంబర్ మధ్యకాలంలో పదవీ విరమణ చేసిన వారికి ఈ బకాయిలు మొదట ప్రావిడెంట్ ఫండ్ పీఎఫ్ ఖాతాలో అడ్జస్ట్ కావాల్సి ఉంది. కొందరికి ఇది విజయవంతంగా పీఎఫ్‌లో జమ అయింది. కానీ మరికొందరికి సాంకేతిక కారణాల వల్ల పీఎఫ్‌లో అడ్జస్ట్ కాలేదు.
అటువంటి వారికి ఇప్పుడు నేరుగా వారి పెన్షన్ ఖాతాలో డీఏ అరియర్స్ పేరుతో నగదు జమ అవుతోంది. ఇది సాధారణంగా ఒక్క నెలకు సంబంధించిన బకాయి అయి ఉంటుంది. మీరు మీ పీఎఫ్ స్లిప్‌లను లేదా అకౌంట్ స్టేట్‌మెంట్‌ను ఒకసారి పరిశీలించి బకాయిలు అడ్జస్ట్ అయ్యాయో లేదో ఒకసారి నిర్ధారించుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ అడ్జస్ట్ కాకపోతే ఆ మొత్తానికి సంబంధించి మీరు మీ యొక్క డ్రాయింగ్ అండ్ డిస్బర్సింగ్ ఆఫీసర్ డీడీఓ ద్వారా మళ్ళీ బిల్లు చేయించుకోవాల్సిన బాధ్యత మీపైనే ఉంటుంది. అలాగే ట్రెజరీ వారు మీ పదవీ విరమణ కాలపు బిల్లులను సబ్మిట్ చేశారో లేదో కూడా స్వయంగా వెరిఫై చేయించుకోవడం వల్ల మీ డబ్బులు ఆగిపోకుండా చూసుకోవచ్చు. మొత్తం మీద చూసుకుంటే ఈ బకాయిల చెల్లింపు ప్రక్రియలో గందరగోళం లేకుండా ఉండాలంటే ఉద్యోగులు మరియు పెన్షనర్లు తమ డీడీఓ మరియు ట్రెజరీ అధికారులతో సమన్వయం చేసుకోవడం చాలా ముఖ్యం. సోమవారం లోపు ఈ సమస్యలన్నిటినీ పరిష్కారమై అందరికీ నగదు జమ కావాలి అనైతే ఆశిద్దాము. సో దీనిపై ఎటువంటి అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్‌తో వీడియో రూపంలో అయితే అప్డేట్ ఇస్తూ ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.